అందరికీ నమస్కారం. ప్రియతి ప్రియమైనటువంటి సోదరిమణులారా, శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గులో జరిగినటువంటి ఆ యొక్క దేవాలయంలో తొక్కిసలాట్లో 9 మంది మరణించారు, 25 మంది గాయపడ్డారు. గాయపడిన క్షత్రియాతులందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. మరి 9 మంది మరి అక్కడ ఆ విధమైన ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా 25 లక్షల రూపాయలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. మరి ఇప్పటికే మంత్రులు, మరి దేవాదాయ శాఖ మంత్రి చెక్కులు ఇచ్చామని చెప్తున్నారు. ఎంత ఇచ్చారనేది కూడా అది బహిర్గతం కాలేదు. అంచేత నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ప్రైవేటు మందిరం, అది ప్రైవేట్ ఆలయం కాబట్టి అది మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. సరే, ప్రైవేట్ ఆలయమే. మరి ప్రైవేట్ ఆలయం శ్రీకాకుళం జిల్లాలో కాశీబొగ్గులో మీ ప్రభుత్వం లేదా? ప్రభుత్వ అధికారులు లేరా? మరి అక్కడ పాలకులు లేరా? అక్కడ దేవాలయాలు ఏమున్నాయో ఏమి లేవో ఒక ఎండోస్మెంట్లో ఉంటేనే దానికి మీరు బాధ్యత వహిస్తారా? మిగతా ఇట్లా బాధ్యత వహించరా? మరి ఎన్నో మన రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్నెన్నో స్కూళ్ళు ఉన్నాయి. మరి అన్నింటికి మీరు బాధ్యత వహించట్లేదా? మరి కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయి, మరి అందులో ఏం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించట్లేదా? అంచేత ఇది సరైనటువంటి విధానం కాదు. నేను ఒకటే ప్రియమైనటువంటి భక్తులకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. ఈనాడు భక్తి భావజాలం అనేది నేను తప్పు పట్టట్లేదు. మన భక్తి ఎలాగ ఉండాలంటే కేవలం వెంకటేశ్వర కోవులకెళ్ళో, ఈశ్వరుడు కోవులకెళ్ళో, ఎక్కడికో, లేకపోతే ఇది వచ్చినటువంటి పుణ్యం వస్తుంది, మనకేమో భక్తి పెరుగుతుంది, మనకు బాగుంటుంది, విముక్తి కలుగుతుంది అని చెప్పేసుకుని చాలా ఆశలు పెట్టుకొని మీరు అందరూ ఆలయాలకి పరుగులు పెట్టడం వల్ల దానివల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం కన్నా. మరి మీరు గ్రహించాలి. మరి ఇప్పుడు ఏకాదశి నాడే మనం పూజించుకోవాలా? మనం నిత్యము కూడా పూజించుకోవచ్చు, నిత్యము ఆరాధించుకోవచ్చు. నీకు కావలసింది మనలో మార్పు రావాలి. మన బాహ్య రూపం కాదు, మన ఆంతరంగిక రూపాన్ని మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. భక్తి అనేది ఆత్మతోనూ సత్యంతోనూ నువ్వు ఆరాధించాలి, భక్తిని చేసుకోవాలి తప్ప ఏదో ఈరోజు ఏకాదశి, రేపు అమావాస్య వస్తుంది, అప్పుడే మనం పూజలు చేసుకుంటే పునస్కారాలు చేసుకుంటే మనకు పుణ్యం వస్తుంది అన్నది కాదు. మనం ఏదైనా యథార్థతతో ఆ భావజాలాన్ని అమలుపరుచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఆత్మశుద్ధితో ఆలోచన కలిగి నష్టం లేకుండా నువ్వు అక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదు. నీ ఇంటిలో నువ్వు ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకొని అందులో కూడా నువ్వు ఆరాధించుకోవచ్చు ఆత్మతో.